హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ లైఫ్. రోజు కూడా లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఏం చేసి పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అంటే చాలా వరకు కర్రీస్ చల్లారిపోయిన తర్వాత అంత టేస్ట్ అయితే ఉండవు. సో ఒక్కసారి ఇలా గోంగూర పులుసుని అయితే ట్రై చేయండి. చల్లారిపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును అయితే తీసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి ఇలా తీసేసుకోవాలి. నేను ఇక్కడ 2 చిన్న కట్టల గోంగూరతో చేస్తున్నాను. సో దానికైతే మనకి ఈ శనగపప్పు అయితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు నీట్గా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. మనం చేసుకునే గోంగూర పులుసులో గోంగూర క్వాంటిటీని బట్టి ఇక్కడ మనం శనగపప్పుని అయితే వేసుకోవాలి. శనగపప్పుని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ని పోసేసుకుని స్టవ్ అయితే వెలిగించుకోవాలి. ఇలాగా కాస్త వేడెక్కిన తర్వాత వాటర్ అనేవి ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ వాటర్లోకి అయితే వేసేసుకోవాలి. శనగపప్పు అనేది మనకి ఉడకక్కర్లేదు. వాటితో పాటే మనం ఉల్లిపాయలు ఇలాగా సన్నగా పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లోకి అయితే వేసేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలుపుకుని మంచిగా ఉడుకు పట్టేదాకా ఉంచుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకుని మొత్తం కూడా అన్నీ బాగా కలిపేసుకోవాలి. బాగా ఉడికి పట్టిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగా మనకి ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. అంత బాగా ఉడికిపోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గానే కట్ చేసుకుని వేసుకోండి. మనకి తినడానికి ఈజీగా ఉంటుంది తీసేసి. సో ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న 2 గోంగూర చిన్న చిన్న కట్టలను తీసుకుని దాన్ని ఇలా చిన్న సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఇలాగ మనకి ఉడుకుతున్నాయి కదా కింద. సో ఉల్లిపాయలు అండ్ అలాగే వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు, సో ఆ వాటర్లోకి అయితే ఈ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. మనకి గోంగూర అనేది చాలా ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి మనం ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే గరిటెతో కానీ ఇలాగ చిన్న స్పూన్తో కానీ కలిపేసుకుంటూ ఉండాలి. ఆ వేడికే మనకి గోంగూర అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుంది అనమాట. సో ఇలా జస్ట్ ఇలా కలుపుకుంటూ మనం ఆ వాటర్లోకి ఈ గోంగూరని కూడా కాస్త తిప్పుకుంటూ ఉంటే మనకి గోంగూర ఈజీగా మగ్గిపోతుంది. సో ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు కారాన్ని అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకుంటాము, సో దానికి తగ్గట్టుగా చూసుకుని కొంచెం కారం కూడా వేసుకోవాలి. తర్వాత ఇది కూడా బాగా కలిపేసుకున్న తర్వాత కారాన్ని కూడా ఇందులోకి టేస్ట్కి తగ్గ చూసుకుని ఉప్పు కూడా వేసేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి. చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా దాన్ని కూడా వేసేసుకుని కలిపేసుకోండి. సో ఫైనల్గా పులుసు అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దీనిలోకి తాలింపు కోసం చిన్న కడాయిని తీసుకుని ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, జీలకర్ర, ఆవాలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మిరపకాయలు వేసేసుకుని బాగా వేయించుకోవాలి. చిట్పట్లాడేంత వరకు వేయించుకోవాలి. లేదు అంటే పచ్చిగా మనకి తింటున్నప్పుడు తగులుతూ ఉంటుంది, చాలా బాగోదు. సో అందుకని బాగా వేయించుకుని ఇందులోకి మనం దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా ఈ ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచకండి. మనకి బయటకు తీసిన తర్వాత అది ఇంకా ఫ్రై అయిపోయి బ్లాక్ కలర్లోకి అయితే మారిపోతుంది. సో కొంచెం చేంజ్ అవుతుంది అన్నప్పుడు తీసేసి వేయించుకున్న తాలింపుని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా పులుసు, దానిలోకి అయితే వేసేసుకుని మొత్తం కూడా బాగా కలిపేసుకుంటే పులుసు అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అండ్ అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. అండ్ అలాగే ఇదైతే చల్లారిపోయినా కానీ ఏమాత్రం టేస్ట్ తగ్గదు. పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగా నచ్చుతుంది అందరికీ, నో డౌట్. ఇప్పుడే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. అండ్ అలాగే వేడి అన్నంలో ఇలా పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఈజ్ లైఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.